మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని మల్లారెడ్డి అన్నారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఇప్పుడు కూడా చూస్తున్నాము. మాజీ సీఎం కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండ్రు, ఎంత డెవలప్ చేసిండ్రంటే ఒక కన్నుల పండుగ. దేశంలోనే పెద్ద పుణ్యక్షేత్రం, తెలంగాణ భక్తులకు పెద్ద పుణ్యక్షేత్రం అంటే మన యాదగిరి గుట్ట. అటువంటి యాదగిరి గుట్టను రూపురేఖలే మార్చేసి ఇప్పుడు మనం తెలంగాణ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తప్పు లేదు, ప్రజలు ఎన్నుకున్నారు, సీఎం అయినరు. అంతకుముందు కూడా 56 సంవత్సరాలు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఉండ్రి, దేశాన్ని పరిపాలించారు, రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ గత 10 సంవత్సరాలు ఏదైతే మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే చేసిండో ఎవ్వరు కూడా దేశంలోనే ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. నేను 10 సంవత్సరాలు చూసినా, నేను 50 ఏళ్ళ సంది చూస్తున్నా, రకరకాల సీఎంలను చూసినా, రకరకాల మంత్రులను చూసినా, కానీ మన మాజీ సీఎం కేసీఆర్ లాంటి సీఎంను మాత్రం దేశంలో కూడా ఒక ఆదర్శ రాష్ట్రం చేసిండు. దేవాలయాలు కానీ, పంటలు కానీ, రైతులకు కానీ, దళితులకు కానీ, ఐటీ కంపెనీలకు కానీ, ఐటీ పరిశ్రమలకు కానీ, హైదరాబాద్ సిటీ కానీ, ప్రతి రంగంలో టీచర్లకు కానీ